మనం ముందుకు కొనసాగవలసిన వారమే అంటున్నాం. పరిస్థితులు బాగలేవు, కాలాలు బాగలేవు, మనుషులు బాగలేరు. అంత కాలుష్యం అయిపోయింది. తినే తిండి, పీల్చే గాలి, త్రాగే నీరు, పడుకునే పడక, ఎక్కడికి మనం వెళ్ళినా కూడా కాలుష్యం. ఇందులో డూప్లికేట్ లేదు అని చెప్పలేం. ప్రతిదీ డూప్లికేట్ వచ్చింది. తలనొస్తుంది కదని జెండుబాము పూసుకుంటే జెండుబాములు ఉన్న జెండుబాము మందంతా అయిపోతుంది, కానీ తలపోటు పోవడంలే. కారణం డూప్లికేట్. మానవ జ్ఞానం ఎట్లా ఉందో తెలుసా? ప్రతిదీ డూప్లికేట్ తయారు చేసినాడు. సోప్స్లో కానీ ప్రతి ఆహార వస్తువులు ప్రతిదీ డూప్లికేట్ ఉంది. మీకు తెలుసు లేదో, రైస్ కూడా ప్లాస్టిక్ బియ్యం తయారైపోయినాయంట. చూడడానికి చాలా చక్కగా ఉంటాయి, కానీ అది ప్లాస్టిక్ అంట. ఎటువంటి పరిస్థితులలో మన మనుగడ కొనసాగుతూ ఉంది? ఏంటి మానవుడు ఒక మానవుణ్ణి ఈ విధంగా మోసం చేస్తూ ఉన్నాడు? డబ్బే అన్నిటికీ మూలమా? డబ్బే అన్నిటికీ ప్రధానమా? డబ్బు లేకుంటే మానవుని మనుగడ సాధ్యం కాదా? డబ్బు సంపాదించే ఆక్రమంలో ఇంత అన్యాయం చేయవచ్చా? ఇంత మోసం చేయవచ్చా? తెలిసి తెలియని వారు, బీదవారు